బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు, అమీర్పేట్ నుండి ఆస్ట్రో ప్రైమ్ హాస్పిటల్. హలో సార్, నమస్తే. నమస్తే సార్, బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వింటున్నాం మెదడులలో. అయితే బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, ఏ ఏజ్ నుంచి చూస్తున్నాము, సో వచ్చే ముందు మనకు కనిపించే సింటమ్స్ ఏంటంటారు? సో ఇది డేంజర్ అంటారా జనరల్గా? బ్రెయిన్ స్ట్రోక్ అనేది డేంజరే. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? మెదడు లోపల ఒక భాగానికి రక్తం సప్లై తగ్గిపోవడం కానీ, లేకపోతే మెదడు లోపల రక్తస్రావం జరగడం కానీ అంటారు. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏదో కారణాంతరాల వల్ల కారణాల తర్వాత చెప్తాం. మెదడులో ఒక ప్రాంతానికి రక్తం సప్లై ఏదైతే అవసరమో, శరీరంలో ప్రతి అవయానికి రక్తం సప్లై అవసరం. ఆ రక్తం సప్లై తగ్గిపోవడం వల్ల వచ్చేదాన్ని స్ట్రోక్ అంటారు. అది ఇస్కిమిక్ స్ట్రోక్. అది కాకుండా హెమరేజిక్ స్ట్రోక్ అనుకుంటే ఏదైనా రక్తనాళం పగిలిపోయినట్టయితే, రప్చర్ అయిపోయినట్టయితే మెదడు లోపల రక్తం వచ్చి అక్కడ రక్తం గూడు కట్టుకుంటే వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇప్పుడు 100 మంది స్ట్రోక్తో బాధపడడం వాళ్ళు తీసుకుంటే 90% ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే 10% హెమరేజిక్ స్ట్రోక్. ఇది కారణాలు వయసు అన్నది ఏమిటంటే జనరల్గా భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న ఆలోచన ఇది 40 నుంచి 50 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో చాలా మారిపోయింది పద్ధతి. సో అందులో టైప్స్ కూడా ఉంటాయి కదా సార్ బ్రెయిన్ స్ట్రోక్లో? బ్రెయిన్ స్ట్రోక్లో ఈ రెండు టైప్స్, ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. అదే కాకుండా ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి చిన్న వయసులోనే వస్తుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో స్ట్రోక్ రావడం గమనించాం. ఏదైతే యంగ్ స్ట్రోక్ అంది, యంగ్ అని ఒకటి మాట వచ్చింది 20-25 సంవత్సరాల్లో. ఎందుకంటే స్ట్రోక్ పాతకాలంలో ఒక 20-25 సంవత్సరాల క్రితం 50 పైన వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి అలవాట్లను బట్టి అని వచ్చేది. ఇప్పుడు ఎక్కడండి? అంటే ఆర్థిక ప్రగతి భారతదేశంలో ఎంత బాగా జరుగుతుందో దాంతో వచ్చిన ఇబ్బందులు కూడా మారిపోతూ ఉన్నాయి వేగం. ఒకప్పుడు విలేజ్లో, గ్రామాల్లో, రూరల్ ఏరియాలో స్ట్రోక్ తక్కువ అనుకునేవారు. ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా వస్తుంది. ముఖ్యమైన కారణాలు ఏమిటంటే బీపీ, అన్నిటికంటే ముఖ్యమైనది బ్లడ్ ప్రెషర్, రక్తపోటు సరిగ్గా దాన్ని కంట్రోల్ లేకపోవడం వల్ల, రక్తపోటును గుర్తించకపోవడం వల్ల ఈ స్ట్రోక్ సడన్గా వస్తుంది. అసలు మొదటిసారి ముందు లేదండే అంటారు, ముందు లేకపోవడం కాదు. బీపీ అన్నది ఏమిటంటే ఒక్కసారి 40 సంవత్సరాల తర్వాత ప్రతి వ్యక్తి కూడా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇబ్బంది వచ్చినప్పుడు ఎలాగో టెస్ట్ చేస్తారు. అప్పుడు పుణ్యకాలం కాస్త అయిపోయింది కదా, చేతులు కాలిపోయినాయి, ఆకులు పట్టుకుంటే ఉపయోగం. ఒకటి ముఖ్యమైన కారణం బ్లడ్ ప్రెషర్. షుగర్ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది డయాబెటీస్ కోసం ఒక పెద్ద హబ్ అయిపోయింది. హైదరాబాద్ నగరంలో కూడా ప్రతి ఇంట్లో నుంచి ఒక 2-3 పేషెంట్లు డయాబెటిక్. ఈ రెండు దానికి డయాబెటిక్, హైపర్టెన్షన్. అన్నిటికంటే ఇంకా ముఖ్యం ఊబకాయం. ముఖ్యంగా పాతకాలంలో కంటే ఇప్పుడు చూస్తూ ఉంటే అన్ని డెస్క్ జాబ్స్ అయిపోయాయి. వ్యాయామం లేదు శరీరానికి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే కనీసం 20 నిమిషాలు ఒక రోజుకు వ్యాయామం చేయాలి అని చెప్పి దగ్గర 130 నిమిషాలు వారానికి 120 నిమిషాలు ఎంతమంది చేయగలుగుతున్నారు? వ్యాయామం ఒకటి తక్కువైపోయింది, దానివల్ల ఉపకాయం ఎక్కువైపోయింది. ఇంకా ప్రమాదం అది స్మోకింగ్. వాళ్ళకి మద్యం అయితే సరే. తెలంగాణ రాష్ట్రం దానికి నంబర్ 1 సౌత్ ఇండియాలో. అంటే ఇది ఎవరైనా కించపరిచే ప్రయత్నం కాకపోయినా, అంటే కాలానుగుణంగా ప్రజలలో ఆలోచనలు, ప్రజల తాలూకా భోజనంలో ఇంకోటి అన్నది జంక్ ఫుడ్. పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళం, ఎక్కడో శ్రీకాకుళంలోనో, లేకపోతే బోధనలోనో, లేకపోతే కరీంనగర్లో ఈ జంక్ ఫుడ్ లేదు, లభ్యం కాదు అని. జంక్ ఫుడ్ అంటే ఏంటి? చాలా ఫ్రైడ్ అయ్యి, దానిలో షుగర్ ఎక్కువ ఉండి, చాలా ఎక్కువగా ఉండి, ఆయిల్ ఏ రకం ఆయిల్ వాడతారో తెలియదు, దానివల్ల వచ్చేది. దీనివల్ల స్ట్రోక్ ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకొకటి ఏమిటంటే నిద్ర అనేది కరువు అయిపోయింది. నిద్ర పెద్ద ప్రీమియం అయిపోయింది. డాక్టర్స్ ఏమో ఖచ్చితంగా 8 అవర్స్ అంటే 6 అవర్స్ 5 అవర్స్ సరిపోతుంది అంటున్నారు. నిజమే, కానీ అది కూడా తీసుకోవట్లేదు కదా. జాబుల తాలూకు పద్ధతి మారిపోయింది. ఇప్పుడు ఉదాహరణ మీరు సాఫ్ట్వేరే తీసుకోండి. సాఫ్ట్వేర్లో అందరూ భారతదేశంలో పడుకునే టైంలో వాళ్ళు మెలకు ఉండాలి. నైట్ షిఫ్ట్స్. వాళ్ళు మెలకున్న టైంలో వీళ్ళు మెలకు ఉండాలి. అంటే భగవంతుడు అమర్చినటువంటి సర్కాడిక రిథం అన్నది ఏదైతే ఉందో నాశనం అయిపోయింది. అందువల్ల ఇబ్బంది అది. స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే జనరల్గా దానికి వైద్యం అన్నది మందులే. క్లోపిడోగ్రిల్ అని, ఎకోస్ప్రిన్ అని మందులు ఇస్తారంటే యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్. అంటే రక్తం తాలూకు ఏదైతే గడ్డగట్టిందో దాన్ని ఓపెన్ చేయడానికి ఇచ్చేది. కొన్నిసార్లు స్టార్టింగ్లో అయితేనట్టయితే దానికి క్లెక్సేన్ అన్న మందు కూడా ఇస్తూ ఉంటారు, అంటే ఏదో ఇంజక్షన్ రూపంలో. ఈ ప్లేట్లెట్స్, యాంటీ ప్లేట్లెట్స్ మందులన్నీ చాలా రోజులు వాడాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఎడమ పక్కన కానీ వచ్చినట్టయితే లక్షణం ఏంటి? మాట తేడా వస్తుంది, కుడికాలు కుడి చేయి తేడా వస్తుంది. బ్రెయిన్లో కానీ కుడి పక్కన ఉండే రక్తనాళంలో తేడా వచ్చినట్టయితే ఎడమ కాలు ఎడమ చేయి వీక్ అవుతుంది. అట్లా క్రాస్ ఉంటుంది బ్రెయిన్. ఎడమ పక్కన రావడం వల్ల ఏంటంటే మాట కేంద్రం ఏదైతుందో బ్రెయిన్లో ఎడమ పక్కన ఉండడం వల్ల మాటలో తేడా రావడం కూడా ఉంటుంది. స్ట్రోక్ దేనికి కూడా ఎక్కువ శాతం మందులే. ఆపరేషన్ అనేది సాధ్యమైనంత వరకు చేయాలి. సర్జరీస్ అలాంటివి చాలా తక్కువ. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ప్రాణాపాయం, ఇంకా లైఫ్ సేవ్ చేయాలి, అలాంటప్పుడు తప్పదు. అంటే ఇప్పుడు రక్తం ఏదైతే స్రావం అయింది దాన్ని తీయడం అన్నది ఒకటి ఆపరేషన్ ఉంటుంది. మెడిసిన్ పైన లైఫ్ స్పాన్ ఉంటుందా సార్? అంటే మరి దానికి ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు విండో పీరియడ్ అని ఒక మాట ఉంది. 4 గంటల లోపల కానీ మీరు కానీ వెళ్ళగలిగితే దానిలో చాలా మంచి ప్రశస్తమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఒక టీపీఎం ఉంది, టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేటర్, ముందే కానీ ఇచ్చినట్టయితే చాలా బాగుంది. ఇవన్నీ ఎలా ఉంటుందంటే స్ట్రోక్ వచ్చిందని ఫస్ట్ గుర్తించాలి. ఏమిటా గుర్తించే లక్షణాలు? ఏదో పని చేస్తున్నారు, సడన్గా మాట తడబడింది, అది ఎంతోమంది పట్టించుకోవట్లేదు, చేతులు తిమ్మిరైనాయి. అదే కాకుండా కంటిలో చూపు ఏదో తేడా వచ్చింది, నడకలో తేడా వచ్చింది, మాటలో తేడా వచ్చింది, ఇవన్నీ పట్టించుకోవట్లేదు అందరు కూడా. గుండె మీద ఛాతి మీద ఎక్కడ కానీ నొప్పి వచ్చినా కానీ దాని మీద హార్ట్ అటాక్ ఏమో భయపడుతున్న రోజుల్లో కూడా స్ట్రోక్ గురించి ఏదో కారణాంతరం వల్ల అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. ముందు నుంచే చూసుకోవాలి. సింపుల్ గా ఇంటి దగ్గరే చూసుకోవచ్చునండి. ఏదైనా మూతి సడన్ గా వంకరైంది అనుకోండి, చెయ్యెత్తమంటే చెయ్యి కిందకి పడిపోవడం, మాటలో తేడా అవ్వచ్చు. ఇవి వచ్చాయంటే అసలు మీరు వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి. ఇంటి దగ్గర వైద్యమే లేదు. దానికి తోడు బీపీ కానీ షుగర్ కానీ ఉండి మిగతా ఊబకాయం గట్ట ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో ఇంకా దానికి అనుమానం అయితే లేదు. దానికి కొవ్వు పెరిగిపోవడం రక్తనాళాల్లో ఏదైతే కొలెస్ట్రాల్ అంటాం దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ శాతం ఆపరేషన్ లేదు, మందులే. ప్రాణాపాయం ఇంకా ఏదన్నా వ్యక్తి ఎలా ఉంటాడో తర్వాత కానీ ప్రాణం రక్షించడానికి ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్న సమయంలోనే స్ట్రోక్ కోసం ఆపరేషన్ లాంటివి ఉన్నాయి. జనరల్గా అయితే మెడిసిన్ పైన మెడిసిన్ కూడా చాలా రోజులు వాడాల్సి ఉంటుంది. ఈ స్ట్రోక్ అనేది ఒకసారి వచ్చిందంటే ఎన్నాళ్ళలో బాగవుతాడు అన్నది ఎప్పుడు వెళ్ళారో డాక్టర్ దగ్గరికి, డాక్టర్ దగ్గర వెళ్ళేసరికి ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎడం పక్కన వచ్చిందా కుడి పక్కన వచ్చిందా, ఇస్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత కంట్రోల్లో ఉంది, ఇలాంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. సో అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం.